హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ పేపర్కి సంబంధించినటువంటి కీని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అయితే ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్లో ఎలా మార్క్స్ స్ప్లిట్ చేశారు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటుందా, అలాగే క్వశ్చన్స్ ఎక్సెస్ రాస్తే ఏమవుతుంది, అలాగే ఎంత కంటెంట్ రాస్తే మార్క్స్ ఎలా పడతాయి, ఈ స్ప్లిట్టింగ్ అంతా కూడా ఎలా చేశారనేది మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఆన్సర్ కీస్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందో కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ఇంటర్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ పేపర్, ఈ ఇంగ్లీష్ పేపర్ని జనరల్ సైన్స్ గ్రూప్ స్టూడెంట్స్తో పాటు వొకేషనల్ స్టూడెంట్స్ కూడా రాశారు. మరి ఇటువంటి ఇంగ్లీష్ పేపర్ని వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, అసలు కీ ఎలా ఉందని చూసినట్టయితే జనరల్గా ఇంగ్లీష్కి వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కీ అనేది, ఆన్సర్ కీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ ఒక మ్యాథమెటిక్స్ పేపర్ తీసుకుంటే, నేను గత వీడియోలో మ్యాథమెటిక్స్ చెప్పాను, కొన్ని స్టెప్స్ వైజ్గా మార్క్స్ ఉంటాయి. బట్ ఇంగ్లీష్లో అలా ఉండదు. ఇంగ్లీష్లో మనకి ఏంటంటే అసలు కంటెంట్ ఎంత రాశారు, ఎక్స్ప్రెషన్ ఎంత ఉన్నది, ఆ విధంగా స్ప్లిట్ చేస్తూ కంటెంట్కి ఒక 60% ఆఫ్ మార్క్స్ ఇస్తారు. అలాగే ఎక్స్ప్రెషన్కి వచ్చేసి ఒక 40% ఆఫ్ మార్క్స్ ఇస్తారు. అంటే ఉన్న మార్క్స్ని ఆ విధంగా స్ప్లిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిటేషన్ తీసుకుందాం. అది పోయిటరీ యానిటేషన్ అవ్వచ్చు, ప్రోజ్ యానిటేషన్ అవ్వచ్చు. మనకి యానిటేషన్స్కి 4 మార్క్స్ ఉంటాయి. ఈ 4 మార్క్స్ని ఎలా స్ప్లిట్ చేస్తారు అంటే, అది ఏ పోయం నుండి వచ్చిందో రాసినందుకు 1 మార్క్ ఇస్తారు. అలాగే దానికి సంబంధించిన పోయిట్ ఎవరని మెన్షన్ చేస్తే 1 మార్క్ ఇస్తారు. ఇకపోతే దానికి కంటెంట్ రాయగలిగితే 1 మార్కు, అలాగే దానికి సంబంధించిన మీనింగ్ రాసినందుకు 1 మార్క్. ఈ విధంగా 4 మార్క్స్ని స్ప్లిట్ చేస్తారు. అదే ప్రోజ్ అయినట్టయినా కూడా సేమ్ అంతే. అది ఏ ప్రోజ్ లెసన్ నుంచి వచ్చిందో లెసన్ పేరు రాసినందుకు, అలాగే రైటర్ పేరు రాసినందుకు, నెక్స్ట్ కంటెంట్కి మరియు మీనింగ్కి, వీటన్నిటికి కూడా 1 మార్క్ చెప్పిన స్ప్లిట్ చేస్తూ 4 మార్క్స్ని స్ప్లిటింగ్ అనేది జరుగుతుంది. జనరల్గా ఒక్కొక్క క్వశ్చన్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ప్రతి క్వశ్చన్కి ఎలా స్ప్లిట్ చేశారనేది నేను మీకు దానికి సంబంధించిన పీడిఎఫ్ని నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. దాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, దాన్ని ఒకసారి చూడండి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ రైటింగ్ ప్రాబ్లం ఉన్నది అంటారు, అలాగే స్పెల్లింగ్ మిస్టేక్స్ ప్రాబ్లం ఉంటాయి. రైటింగ్ ప్రాబ్లంలో ఏమైనా మార్క్స్ తీస్తారా అని అడుగుతున్నారు. అది ప్రాబ్లం ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు రాసేటటువంటి ఆన్సర్ అనేది పేపర్ వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్కి అర్థమయ్యే విధంగా మీ రైటింగ్ ఉంటే చాలు, అంతవరకు సరిపోతుంది. ఇక గ్రామటికల్ మిస్టేక్ అంటే ఖచ్చితంగా లాంగ్వేజెస్లో గ్రామటికల్ మిస్టేక్ అనేది ఒక కీ పార్ట్, మెయిన్ పార్ట్. కాబట్టి గ్రామటికల్ మిస్టేక్స్ ఎక్కువగానే ఉన్నట్టయితే కొంతవరకు మార్క్స్ అనేది కొంత డిడక్షన్ అవుతుంది. అంటే ఫుల్ మార్క్స్ వేయకుండా అదే ఒక 4 మార్క్స్ వస్తే ఒక 1 మార్క్ తగ్గించే అవకాశం ఉంటుంది, ఒక 1/2 మార్క్ 1 మార్క్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినట్టయితే ఒక 4 మార్క్స్ క్వశ్చన్లో దాదాపు ఒక 1/2 మార్క్ కానీ 1 మార్క్ కానీ తీసే అవకాశం అయితే ఉంటుంది. సో దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక కొంతమంది క్వశ్చన్స్ వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్సెస్ చాయిస్ కూడా కలిపి రాస్తారు. అటువంటి పరిస్థితులు ఏం చేస్తారంటే, ఎవరైతే ఎక్సెస్గా క్వశ్చన్ చాయిస్లో కూడా రాశారో వాటిని కూడా వాల్యుయేషన్ చేయాలి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు రెండిట్లో ఏదో ఒకదాన్ని రాయమన్నారనుకోండి, మీరు 2 క్వశ్చన్స్ మీరు రాశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే 2 క్వశ్చన్స్ని కూడా వాల్యుయేషన్ చేస్తారు. ఆ రెండిట్లో దేంట్లో ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్కుని కన్సిడర్ చేస్తారు. ఇక తక్కువ వచ్చిన మార్కులు, ఏదైతే తక్కువ మార్కులు వచ్చిందో దాన్ని ఎక్సెస్ కింద, ఎక్స్ట్రా క్వశ్చన్ కింద రాస్తారు, మెన్షన్ చేస్తారు. సో ఎవరైనా ఎక్సెస్ రాసిన వాళ్ళు కూడా దాని గురించి ఏం వరీ అవ్వకలేదు. ఏది ఎక్కువ బాగా మార్కులు వస్తే దాంట్లో కన్సిడర్ చేస్తారు. ఇకపోతే క్వశ్చన్కి ఇన్ని వర్డ్స్, ఒక స్టోరీ ఉందనుకోండి, స్టోరీకి ఇన్ని వర్డ్స్లో రాయాలి, 100 వర్డ్స్ 150 వర్డ్స్ అని మెన్షన్ చేసి ఏదైనా క్వశ్చన్ ఉన్నట్టయితే దాన్ని దాటి బియాండ్ లిమిట్ రాస్తే ఏమవుతుందని కొంతమంది అడుగుతున్నారు. అంటే ఎక్కువగా మ్యాటర్ రాశారనుకోండి, దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందని. ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అలా వాళ్ళని, అటువంటి పేపర్స్ని అటువంటి స్టూడెంట్స్కి ఎటువంటి పెనలైజేషన్ చేయడానికి లేదు. ఖచ్చితంగా వాళ్ళు రాసిన దాంట్లో కంటెంట్ ఉందా లేదా చూసి దానికి తగిన మార్క్స్ వేయాలి. మీరు ఎంత రాసినా కూడా మీకు ఎన్ని మార్క్స్ వేయాలని కూడా దాన్ని మార్క్స్ వేస్తారు. ఈ విధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వాల్యుయేషన్ జరుగుతుంది. ఇకపోతే వాల్యుయేషన్ కరెక్షన్ ఎలా చేస్తున్నారంటే, ఫస్ట్ ఇయర్ పేపర్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇంగ్లీష్ పేపర్ 1, పేపర్ 2, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పేపర్స్ రెండింటికి కూడా దాదాపు ఒక 15 to 20 days టైం అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు కాబట్టి. అయితే ఇప్పటివరకు ఉన్న పేపర్స్ కరెక్షన్ చూస్తే చాలామంది బాగానే రాశారు. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళని కూడా మ్యాక్సిమం పాస్ చేసుకునే పేపర్ కరెక్షన్ అనేది జరుగుతుంది. సో ఎవరు టెన్షన్ పడద్దు. మీకు ఇప్పుడు ఇచ్చే ఈ ఆన్సర్ కీలో మీరు రాసుకున్నటువంటి గ్రామర్ అంతా కూడా ఆర్టికల్స్, ప్రపోజిషన్స్, వెర్బ్ ఫార్మ్స్ అన్ని ఆన్సర్స్తో సహా మీకు కీ పెడుతున్నాను. సో మీకు కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఎన్ని మార్క్స్ వస్తుందో రఫ్గా ఒక గెస్ అనేది మీరు రావచ్చు. ఇక ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.
తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మరొక ఆన్సర్ కీతో మీతో మీట్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.